సినిమాలు ఇతిహాస గాథలపై ఫోకస్ చేస్తోంది నార్త్ అండ్ సౌత్ బెల్ట్. ఈ క్రమంలోనే మన సినిమాల్ని మనకే తిరిగి వినూత్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. మరి ఆ విషయాన్ని గ్రహించే స్థితిలో తెలుగు ఇండస్ట్రీ లేదా? టాకీల నుండి ఎన్నో ఎపిక్స్ మూవీస్ అందించిన టాలీవుడ్ మళ్ళీ ప్యూర్ మైథాలజీ స్టోరీలపై ఫోకస్ చేయాల్సిన టైం వచ్చిందా? రాజమౌళి ఆ దిశగా అడుగులేస్తారా? రామాయణ మహాభారత గాథలను చాలా కథల్లో చూపించిన చరిత్ర టాలీవుడ్ది. ఇక ఇతిహాసాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్ని మూవీస్ మరో ఇండస్ట్రీ టచ్ చేయలేదు. చెప్పాలంటే తొలి రామాయణ ఇతిహాసాన్ని, మహాభారత గాథలను, భక్త ప్రహ్లాద లాంటి ఎపిక్ చిత్రాలను బిగ్ స్క్రీన్ పై ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. కానీ కమర్షియల్ మోజ్లో పడి వీటినెవరు చూస్తారులే అని ఈ కథలను పక్కన పెట్టింది. కానీ ఇవే స్టోరీలపైనే ఫోకస్ చేస్తున్నాయి ఇతర ఇండస్ట్రీస్. భక్త ప్రహ్లాద కథను 1930లోనే తెరకెక్కించింది టాలీవుడ్. కానీ ఇప్పుడు అదే కథను యానిమేషన్ రూపంలో తీసుకొచ్చింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మించిన మహావతార్ నరసింహ అన్ని భాషల్లో ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జూలై 25న రిలీజ్ అయిన ఈ యానిమేషన్ డివోషనల్ ఫిల్మ్ 5 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టుకుంది. టాలీవుడ్లో హరిహర వీరమల్లు, బాలీవుడ్లో సయ్యారాతో పోటీ పడి మరీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. బాలీవుడ్లో వచ్చిన ఆదిపురుష్, ఈ మధ్య వచ్చిన కన్నప్ప చిత్రాలు జెన్జీ తరానికి తెలియదు. కానీ ఒకప్పుడు టాలీవుడ్లో సంపూర్ణ రామాయణం భక్త కన్నప్ప నుంచి రూపుదిద్దుకున్నవే. ఇప్పుడు ఇదే రామాయణాన్ని బాలీవుడ్ కొత్త హంగులు, ఆర్భాటాలతో ఏకంగా 4000 కోట్లతో తెరకెక్కిస్తోంది. అలాగే మహాభారతాన్ని భారీ ప్రాజెక్టుగా తీస్తానంటున్నాడు అమీర్ ఖాన్. ఇక హోంబలే నెక్స్ట్ ది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో పెద్ద లిస్టే రెడీ చేసింది. అంటే మనం ఆల్రెడీ తీసిన కథలనే మనకు టేస్ట్ చూపించబోతున్నారు. కమర్షియల్ పంథాలో పడిన టాలీవుడ్ ఇప్పటికైనా కళ్లు తెరిచి మనం కూడా ప్యూర్ ఎపిక్స్ మూవీస్ తో సక్సెస్ కొట్టొచ్చని గ్రహించి ఈ దిశగా మేకర్స్ స్టెప్స్ తీసుకుంటారేమో. రాజమౌళి మహాభారత ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడో, ఫ్యూచర్ లో టాలీవుడ్ నుంచి ఎన్ని మైథాలజీ మూవీస్ వస్తాయో చూడాలి. బాలీవుడ్ లో ఫస్ట్ అటెంప్ట్ లో భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న జాన్వీ కపూర్ ఆ నెక్స్ట్ నుండి ఆ మార్క్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది. టాలీవుడ్ లో హిట్ కొట్టేసింది, కానీ క్రెడిట్ తారక్ అకౌంట్ లో పడిపోయింది. సొంత గూటిలో 7 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం చకోర పక్షిలా వెయిట్ చేస్తున్న జానును ఆదుకునే హీరో ఎవరు? ఇక జాను పాపకు బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టే టైం లేదు. పెద్ద షూట్ కు కాస్త గ్యాప్ రావడంతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన జాన్వీ రీసెంట్లీ సెట్స్ లోకి అడుగుపెట్టింది. కాస్త గ్యాప్ దొరికితే ఇతర ఈవెంట్స్, స్పెషల్ ఫ్యాషన్ షోలతో టైం పాస్ చేస్తున్న ఈ స్టార్ కిడ్ నెక్స్ట్ 2 or 3 months మాత్రం ఊపిరి సలపనంత బిజీగా మారిపోనుంది. ఎందుకంటే మేడం నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై సందడి స్టార్ట్ చేసింది జాన్వీ కపూర్. పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసి కుమారి చిత్రాలతో థియేటర్లపై దండయాత్రకు రెడీ అయింది మేడం. సిద్ధార్థ్ మల్హోత్రా పరం సుందరి జూలై 25నే రిలీజ్ కావాల్సిండగా పోస్ట్ పోన్ అయింది. అలాగే సన్నీ సంస్కారి, తులసి కుమారి సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 2కి వాయిదా పడింది. కానీ పరం సుందరి సడన్లీ యూటర్న్ తీసుకుని నెక్స్ట్ మంత్ ని టార్గెట్ చేస్తోంది. ఆగస్టు 29న థియేటర్లలో ఈ నార్త్ బాయ్ అండ్ సౌత్ గర్ల్ ప్రేమ కథను తీసుకురాబోతోంది మెడాక్ ఫిల్మ్స్. ఇలా డేట్స్ అనౌన్స్ చేసిందో లేదో ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హోమ్ బౌండ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. దడక్ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బోనీ శ్రీదేవి తనయ జాన్వీ ఆ మూవీతో 100 కోట్లను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత ఆ మార్కు క్రియేట్ చేయలేకపోయింది. ఓటీటీ ఫిల్మ్స్ కు ఎక్కువ కమిట్ కావడం, థియేటర్లలో వచ్చిన బొమ్మలు బోల్తా పడ్డంతో మరో బ్లాక్ బస్టర్ చూడలేదు. తెలుగులో దేవరతో భారీ హిట్ అందుకున్నా అది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి చేరిపోయింది. కేవలం పాటలకే జాను పాప పరిమితం కావడంతో ఈమె లెక్కల్లోకి రావటం లేదు. ఇక ఓన్ ఇలాకాలో ప్రూవ్ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బీటౌన్ లో 7 ఏళ్లుగా హిట్ చూడని జానుకు సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ ఫస్ట్ మూవీ హీరో ఇషాన్ ఖట్టర్లలో లక్కీ మ్యాన్ ఎవరవుతారో, 100 crore హీరోయిన్ గా ఎవరు మారుస్తారో చూడాలి. హాలీవుడ్ సూపర్ హీరోస్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు, కానీ ఇండియన్ తెరపై ఇలాంటి కథలు చాలా తక్కువ. నార్త్ బెల్ట్ లో క్రిష్, రావణ్ చిత్రాలు అలరించాయి. ఇక సౌత్ విషయానికి వస్తే అప్పుడప్పుడు ఈ జోనర్ టచ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై సూపర్ హీరో స్టోరీలు చేస్తే ఫస్ట్ టైం బాలీవుడ్ సూపర్ హీరోయిన్ కత్తో రాబోతోంది. సూపర్ హీరో స్టోరీలకు హాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనూ ఫుల్ క్రేజ్. ఒక కామన్ మ్యాన్ కు సడన్ గా సూపర్ పవర్స్ వచ్చి వండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ తరహా కథలు గతంలో బీటౌన్ లో అడపాదడపా చూసాం. మిస్టర్ ఇండియా నుండి క్రిష్, రావణ్ ఈ జోనర్ కెదికే వస్తాయి.
ఇక సౌత్ లో ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా అరుదు. తెలుగులో అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ గా అలరిస్తే రీసెంట్ గా హనుమాన్ లో తేజ సజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫిమేల్ సూపర్ ఉమెన్ మహాకాళిని అనౌన్స్ చేశాడు. సూపర్ హీరో కథలు హాలీవుడ్ బాలీవుడ్డే తీయాలా, మేమెందుకు తీయకూడదు అంటూ ప్రయోగాలకు రెడీ అవుతోంది మాలీవుడ్. ఇప్పటికే మిన్నల్ మురళి రూపంలో ఒక సూపర్ హీరో కథను మలయాళ ప్రేక్షకులకు చూపించింది. కానీ ఇది ఓటీటీకే పరిమితం కావడంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయింది. అందుకే మరో ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి సూపర్ హీరో కాదు, సూపర్ విమెన్ కథతో సినిమా రాబోతోంది. లోకా చాప్టర్ 1 చంద్ర అనే సూపర్ ఉమెన్ స్టోరీతో సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ఈ సినిమాను వే ఫారర్ ఫిల్మ్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తూ నిర్మిస్తున్న చిత్రాల నుండి టీజర్స్ బయటకొచ్చాయి. తెలుగులో చేస్తున్న ఆకాశంలో ఒక తార నుండి గ్లిమ్స్ వచ్చింది. లోకాతో పాటు కాంతా సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. లోకా సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ విమెన్ గా కనిపించబోతోంది. ఇందులో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించనుంది కళ్యాణి. ప్రేమలతో టాలీవుడ్ కు చేరువైన నజ్లెన్ ఇందులో హీరో. డొమినిక్ అరుణ్ దర్శకుడు. ఓనం పండుగను టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది ఈ మూవీ. సినిమా నిర్మాణమే కాదు, హీరోగా కాంతా అనే ఒక పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాదు, క్యూరియాసిటీని కలిగిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ లెక్కన లోకాతో పాటు కాంతా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మలయాళంలో ఐయామ్ గేమ్ అనేటువంటి ఒక మూవీ చేస్తున్నాడు దుల్కర్. లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ ఈ హిట్ పరంపరను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. టాలీవుడ్ లో సరైన ఛాన్సులు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టిన ఒక తెలుగు అమ్మాయి అక్కడ ప్రూవ్ చేసుకున్నాక తెలుగు ఇండస్ట్రీపై వాలింది. ఫ్లూక్ లో ఒక మూవీ ఆడేసింది, కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. రీఎంట్రీలో సొంత గూట్లో జెండా పాతాలను చూస్తోంది, కానీ సెట్ కావడం లేదు. స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులు రావడం లేదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడ్ లాగా ట్రై చేస్తూనే ఉంది. ఇందుకు ఎవరా తెలుగమ్మాయి చూద్దాం పదండి. మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో బస్టాప్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష, ఇల్లా, నయనతార, విచారణై, పరియేరుం, పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది అమ్మడు. జాంబిరెడ్డితో ఫీమేల్ లీడ్ గా రీఎంట్రీ ఇచ్చింది ఆనంది. హమ్మయ్య, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందని సంబరపడిపోయే లోపు ఫ్లాప్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇక అదే టైంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది మేడం. మళ్ళీ కెరియర్ డైలమాలో పడిపోతున్న టైంలో అల్లరి నరేష్తో ఇట్లు మారేడుమిల్లిలో కనిపించింది. నరేష్తో వర్క్ అంటే కెరియర్ ఖతమైనట్లే అన్న ట్యాగ్ పటాపంచలు చేస్తూ ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది ఆనంది. ప్రెజెంట్ టాలీవుడ్ లో 3 డిఫరెంట్ ప్రాజెక్టులతో ఎంటర్టైన్ చేయబోతోంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇదే కాదు, ప్రియదర్శన్ సరసన ప్రేమంటేతో పాటు సత్యదేవ్తో కలిసి ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. అరేబియన్ కడలి అనే సిరీస్ ఆగస్టు 8న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలా వరుస అవకాశాలతో లైమ్ లైట్లో ఉంటోంది. కానీ హిట్టే ఆమెతో దోబూచులాడుతోంది. మరి ఆనంది హిట్ కొట్టి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందో లేదో లెట్స్ వెయిట్. టాలీవుడ్ లో కొన్ని హిట్ పేర్స్ కు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ జోడీ మరోసారి కలిసి నటిస్తున్నారంటే ప్రాజెక్టుపై ఇంప్రెస్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఫిల్మ్ మేకర్స్ కూడా అదొక హిట్ ఫార్ములాలా చూస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో హిట్ పేర్ హడావిడి తగ్గింది. అయినా సరే కొన్ని స్టార్ జోడీలు మళ్లీ ఎంటర్టైన్ చేస్తామని అంటున్నాయి. ఆ జోడీలేంటి, ఒక లుక్ వేద్దాం పదండి. ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయి ఆడియన్స్ నుండి అప్లాస్ తెచ్చుకున్న జంటను హిట్ పేర్గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90s నుండి చూస్తే చిరంజీవి, రాధా, బాలకృష్ణ, విజయశాంతి, నాగార్జున, రమ్యకృష్ణ, వెంకటేష్, సౌందర్య, మీనాల జోడీని హిట్ పేర్గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్లో ప్రభాస్, అనుష్క, చరణ్, కాజల్, నాగ చైతన్య, శామ్, విజయ్ దేవరకొండ, రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్. రీసెంట్లీ చైతు, సాయి పల్లవి జోడీ హిట్ పేర్గా మారింది. ఈ పేర్స్ కలిసి నటిస్తున్నారంటే సినిమాపై బజ్, హైప్ క్రియేట్ అవుతుంది. టాలీవుడ్ లో కొత్త అందాలు, కొత్త కాన్సెప్టులు పుట్టుకొస్తున్న తరుణంలో హిట్ పేర్స్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడం తగ్గిపోతున్నాయి. అయినా సరే కొంతమంది మేకర్స్ మాత్రం జోడీలను రిపీట్ చేస్తూ ప్రాజెక్టుపై క్యూరియాసిటీ కలిగిస్తున్నారు.
అలాంటి పేరులో ఫస్ట్ వరుసలో ఉంది వెంకటేష్ అండ్ మీనా. ఇప్పటికే ఇద్దరి కాంబోలో 6 ఫిల్మ్స్ వచ్చాయి. ఈ 6 సూపర్ డూపర్ హిట్సే. ఇప్పుడు ఈ జోడీ దృశ్యం 3 రూపంలో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. త్వరలో ఈ బొమ్మ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే అనుష్క ప్రభాస్ మరోసారి రొమాన్స్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. గీతా గోవిందంతోనే హిట్ పేర్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు. డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించకపోయినా ఈ మూవీ మాకెంతో స్పెషల్ అంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ జంట. ఇప్పుడు రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్న VD14 చిత్రంలో మరోసారి పేరప్ కాబోతున్నారు. ప్రజెంట్ కింగ్డమ్తో బిజీగా ఉన్న విజయ్ నెక్స్ట్ ఈ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. ఇటు రష్మిక కూడా బోలెడన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 1850 బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాలో కనిపించబోతున్నారు ఈ అల్ట్రా మోడర్న్ పేర్. చేసింది స్పెషల్ సాంగ్ అయినా కూలీకి ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చేసింది పూజా హెగ్డే. ఇక కియారా అద్వానీ కూడా ఫస్ట్ సింగిల్ తో వార్ 2కి ఊపిరిపోసింది. ఇద్దరూ తమ గ్లామర్ ట్రీట్మెంట్ తో ప్రమోషన్లు పీక్స్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఇక మిగిలింది ఆ భామేనా? సినిమాలో ఉన్నానని చెప్పుకోవడం వరకేనా? కనిపించేదుందా? ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్ కి రెడీ అయిన వార్ 2 కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ ని షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో హైప్ క్రియేట్ చేసింది. మేడం చేసింది గెస్ట్ రోలే అయినా యూట్యూబ్ ని షేక్ చేసే కంటెంట్ ఇచ్చిపోయింది. ఆగస్టు 2న ట్రైలర్ లోడ్ చేయడానికి ముందే పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళ్తోంది టీమ్. ఎక్కడికక్కడ మార్కెట్ స్ట్రాటజీని అప్లై చేస్తోంది సన్ పిక్చర్స్. కూలీ ఎక్కడో ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంది అనుకున్న టైంలో వార్ 2 కూడా ట్రైలర్ దింపి కాస్త కవర్ చేసేసింది. కానీ ఇది చాలదు అనుకున్న టైంలో ప్రమోషన్స్ స్పీడ్ చేస్తోంది. మోనికాను ధీటుగా ఎదుర్కొనే గ్లామర్ అస్త్రాన్ని సంధించింది. హృతిక్ కియారా రొమాంటిక్ సాంగ్ ఊపిరి ఊయలగా ఫస్ట్ సింగిల్ తో వార్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ కి ఊపిరిపోసింది. కియారా గ్లామర్ డోస్ గ్రీక్ గాడ్ తో రొమాన్స్ భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తోంది. సినిమా ఓపెనింగ్స్ కు అటు పూజా ఇటు కియారా తమ స్టఫ్ ఇచ్చేశారు. ఇక మిగిలింది శృతి హాసనే. కూలీలో నేనున్నానని శృతి హాసన్ చెప్పుకోవడం తప్ప పెద్దగా ఫోకస్ అయింది లేదో. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు అంతే. ప్రీతి రోల్ చేస్తుందన్న మాటే గానీ ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో స్పష్టంగా శృతినే చెప్పలేకపోయింది. ఈమె కన్నా ఓ అడుగు వెనకే వచ్చిన పూజ ఒక్క సాంగ్తో మేడంను డామినేట్ చేసేస్తోంది. అసలు హీరోయిన్ పూజానా శృతినా అనేంతలా డిస్కషన్స్ షురూ అయింది. లోకి ప్రీతి క్యారెక్టర్కు ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడో తేలాల్సిందే. మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నానన్న సంతృప్తి తప్ప కలగూర గంపలో ఓ కరివేపాకు మాదిరిగా మారిపోదు కదా శృతి.